మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారము. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆదివారం నుండి శనివారం వరకు గ్రహ సంచారం రీత్యా వివిధ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా చెప్పదలుచుకున్న విషయము, ఈ వారము అన్ని రాశుల వారికి, ఇంచుమించుగా అన్ని రాశుల వారికి కొంచెం నయంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. కొంచెం బెటర్గానే ఉంటుంది అని చెప్పవచ్చును. కొంచెం పాజిటివ్గానే ఉంటుంది గతంతో పోలిస్తే. గత కొన్ని వారాలుగా ఉన్న పరిస్థితితో పోలిస్తే ఈ వారము అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును అన్ని రాశుల వారికి. ఇక ఇప్పుడు 12 రాశుల వారిది గమనించే ప్రయత్నం చేద్దాం. మొదటగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారము అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఆర్థిక పరంగా వెసులుబాటు అనేది ఉంటుంది. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో అనుభవజ్ఞుల సలహా అనేది తీసుకోవటం సూచించడమైనది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న మేషరాశి జాతకులకు ఈ వారము సాధారణంగా ఉంటుంది. కొంతవరకు పాజిటివ్గానే ఉంటుందని చెప్పవచ్చును. ఎలాంటి బాధ అవసరం లేదు. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. చిన్న చిన్నవి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తే, లేదా పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటే వాటి నుండి బయటపడవచ్చును. అలాగే ఆర్థిక పరంగా కూడా లోటు ఏమీ ఉండదు. పెద్దవారి సలహాలు, సూచనలు అవసరం మీకు ఈ వారంలో. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి ఇంతకుముందే చెప్పినట్టు సానుకూలంగానే ఉంటుంది. విద్యార్థులు ఈ వారము చక్కగా చదువుతారు. చదువుపై శ్రద్ధ, ఏకాగ్రత అనేది ఉంచుతారు. ఏవైనా పరీక్షలు అనేవి జరిగితే వాటిలో చక్కటి మార్కులు కూడా సాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్న మేషరాశి జాతకులు ఈ వారము కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఇన్వెస్ట్ చేసే విషయంలో జాగ్రత్త అవసరం. ఆల్రెడీ నడుస్తున్నది మామూలుగానే నడుస్తూ ఉంటుంది. కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అమౌంట్ కొంతకాలం ఆగండి. ఈ వారం అంత అనుకూలంగా లేదు. గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యం అనేవి ఉంటాయి. వారం గడుస్తున్న కొద్దీ అన్నీ సానుకూలంగా ఉంటాయి. పిల్లల విషయంలో కూడా సంతృప్తికరంగా ఉంటారు. వివాహ యోగ్యత ఉన్న యువతీ యువకులు ఇంట్లో ఎవరైనా ఉంటే వాటికి సంబంధించిన ప్రయత్నాలను మొదలుపెట్టండి. మామూలుగా స్టార్ట్ చేయండి అంతే. ఎలాగో ఇది పితృపక్షాలు అయిపోయాక కార్యాచరణ అనేది పెట్టుకోండి. కాకపోతే ప్రయత్నం అయితే మొదలుపెట్టండి మామూలుగా. ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. నిత్యము గణపతి ప్రార్థన, గణపతి షోడశ నామాలు చదవటం ద్వారా మరియు కనకధార స్తోత్రం చదవటం ద్వారా ఈ వారం మేషరాశి వారు సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా ఈ వారము అనుకూలంగానే ఉంటుంది. తమ అనుకున్న విధంగా కాలాన్ని గడుపుతారు. పెద్దల విషయంలో కొంచెం బాధ్యత అవసరము. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు వహించండి. ఆర్థిక పరంగా ఎటువంటి లోటు, చింత అనేది లేదు ఈ వారంలో వీరికి. కొంచెం లాజికల్గా ఆలోచిస్తారు. కాకపోతే వాగ్వివాదాలకి అవకాశం ఉంది. కొంచెం పరుషంగా వ్యవహరించే అవకాశం ఉంది. కొంచెం సహనాన్ని కోల్పోయే అవకాశం ఉంది ఈ వారంలో వృషభ రాశి వారికి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఓపికగా ఉండండి. ఒక మాట అనే ముందు, ఒక పని చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి చేయండి. సహనాన్ని వహించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వృషభ రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంది. సమయం అనేది కొంచెం దొరుకుతుంది వీరికి. తగు ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి. ఇష్టమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ వారం వృషభ రాశి వారు. విద్యార్థులు ఈ రాశివారు కొంచెం ఏకాగ్రత పెంచుకోవాలి. చక్కగానే పర్ఫామ్ చేస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకొంచెం ఫోకస్ అనేది పెరిగితే, ఏకాగ్రత అనేది పెరిగితే ఇంకా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఈ రాశి విద్యార్థులకు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి ఎటువంటి బాధ అవసరం లేదు. చక్కగానే సాగుతుంది. ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కొంచెం ఆందోళనకు ఆస్కారం ఉంది. ఇంతకు ముందుగానే చెప్పుకుంటున్నట్టు కొంచెం నోటికి పని తక్కువ చెప్పాలి. సహనాన్ని కోల్పోవద్దు. కొంచెం జాగ్రత్తగా, ఓపికగా ఉండండి. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి జాతకులకు ఈ వారం చాలా చక్కగా ఉంది. ప్రతి నిత్యము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన, అలాగే ఇష్టదేవత ఆరాధన చేయడం వలన ఈ రాశివారు సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం కూడా చక్కగానే ఉంటుంది వీరికి.
ఓవరాల్గా చక్కగానే ఉంది ఈ రాశి వారికి. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు ఆరోగ్యంలో చిన్న చిన్న చికాకులు రావడానికి అవకాశం ఉంది. జీర్ణ సంబంధిత సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త వహించండి. సరైన సమయంలో నిద్ర, సరైన సమయంలో భోజనం, అన్న పానీయాదుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనను సరైన సమయంలో అవి తీరుతాయి, సాల్వ్ అవుతాయి ఆ ఇబ్బందులు ఏవైనా ఉంటే. అలాగే చాలా ప్రయత్నాల తర్వాత అనుకున్న పనులు అవుతాయి ఈ రాశి వారికి. కొంచెం ప్రయత్నం అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. కాకపోతే తప్పకుండా సక్సెస్ అనేది పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ఈ వారము సానుకూలంగానే ఉంటుంది. ఎటువంటి లోటు లేదు. అలాగే విద్యార్థులు కూడా చక్కగా చదువుతారు. ఇంట్లో వయోవృద్ధులు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది సూచించడమైనది. మిస్అండర్స్టాండింగ్స్కి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే దాని నుండి బయటపడవచ్చును. పెద్ద సమస్య ఏమి కాదు. అలాగే ఆర్థికంగా కూడా చక్కగానే ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వారం వీరికి గృహ సౌఖ్యం అనేది కనబడుతూ ఉంది. సంతానం పట్ల కూడా సంతృప్తికరంగా ఉంటారు. ఈ వారము మిథున రాశి వారు అమ్మవారి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను, మానసిక శాంతిని పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారము చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చును. ఆరోగ్యపరంగా ఎటువంటి చింత అవసరం లేదు. ఆర్థికంగా కూడా వెసులుబాటు అనేది ఉంటుంది. ఇబ్బంది ఏం కనబడటం లేదు. కాకపోతే కొంచెం మెదడుకు పని ఎక్కువగా చెప్తారు. కొంచెం అతిగా ఆలోచిస్తారు. ఎక్కువగా టెన్షన్ పడే అవకాశం ఉంది. చేయాల్సిన పనులు చేస్తూ వెళ్ళండి అంతే. అన్నీ వాటంతలవే సెట్ అవుతాయి. ఓవర్ థింకింగ్, మైండ్కి ఎక్కువగా పని చెప్పడం అనేది వద్దు. మొత్తంగా చూసుకుంటే కుటుంబ సభ్యుల మధ్య కూడా అన్యోన్యత చక్కగా ఉంటుంది. పెద్దలు ఇంట్లో ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే పిల్లల విషయంలో కూడా సంతృప్తికరంగా ఉంటుందని చెప్పవచ్చును. ఈ వారంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అవి పెద్దగా బాధపడాల్సిన పని లేదు. అంతగా పరిగణింపబడవు పెద్దవిగా. సో మొత్తంగా చూసుకుంటే ఆర్థికంగా చక్కగా ఉంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా చక్కగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులు ఈ వారము కొంచెం శ్రమించాల్సి ఉంటుంది. తమను తాము ప్రూవ్ చేసుకుంటే భవిష్యత్తులో చక్కటి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా ఈ వారము ప్రయోజనకరంగా ఉంది అని చెప్పవచ్చును. లాభదాయకంగా ఉంది అని చెప్పవచ్చును. ఈ వారము వీరు శివారాధన చేయటం ద్వారా, శివారాధన ఇంట్లో చిన్న లింగం లాంటిది ఉంటే ప్రతినిత్యం అభిషేకం చేసుకోండి. కుదిరితే నమక చమకములతో లేదా త్రయంబకం యజామహే అని చదువుతూ, అది కుదరకపోతే ఓం నమ శివాయ అంటూ కొంచెం అభిషేకం చేసుకోండి. ఇంట్లో ఆ సౌలత్ లేకుంటే, ఆ స్థితి లేకుంటే ఏదైనా దగ్గరలో ఉన్న శివాలయాన్ని ప్రతిరోజు సందర్శించండి. అన్ని విధాలుగా శ్రేయోదాయకంగా ఉంటుంది ఈ విధంగా చేయటం ద్వారా. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంది. లోపల బాధపడటము లేదా కోపం రావటము, ఇటువంటి భావోద్వేగాలకు ఆస్కారం ఉంది సింహరాశి వారికి. కాబట్టి ఈ వారం కొంచెం ధ్యానంలో గడుపుతూ ఉండండి. అలాగే అవసరమైతే ఏవైనా క్రతువులు చేయిస్తూ ఉండండి. దేవాలయ సందర్శనం చేస్తూ ఉండండి. అన్ని విధాలుగా ప్రశాంతంగా ఉంటుంది సింహరాశి వారికి ఈ విధంగా చేయటం ద్వారా. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న సింహరాశి జాతకులకు ఈ వారము ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పవచ్చును. నూతన ప్రయత్నాలు ఏవైనా చేయాలనుకుంటే చేయండి. అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మనీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో. మిగతావి ఆల్రెడీ రన్ అవుతున్నాయి, అలా రన్ అవుతూ ఉంటాయి.
ఏదేమైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు. వృత్తి ఉద్యోగాలు ఉన్నవారికి చక్కటి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్‌స్కిల్ అవ్వండి. విద్యార్థులు ఈ వారము చక్కగా చదువుతారు. చక్కటి ఉత్తీర్ణతను సాధిస్తారు ఏమైనా పరీక్షలుంటే. అలాగే ఆర్థికంగా కూడా పెద్దగా లోటేమీ కనబడటం లేదు. మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి మిశ్రమకరంగా ఉన్నా కూడా కొంచెం భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. గణపతి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన, ఇష్టదేవత ఆరాధన చేయటం ద్వారా ఈ సింహరాశి వారు ఈ వారము అనుకూలమైన ఫలితాలను పొందుతారు అని చెప్పవచ్చును. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారము అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా చక్కగా ఉంటుంది. ఎటువంటి చికాకులు ఉండవు. చిన్న చిన్న సమస్యలు ఏవైనా పాతవి ఉన్నా కూడా అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. మామూలుగా అయితే ఓవరాల్‌గా చూసుకుంటే చక్కగానే ఉంటుంది. అలాగే ఈ వారంలో వారు ఎంత లాజికల్‌గా ఆలోచిస్తే అంత సాఫీగా ఈ వారం వారికి గడుస్తుంది. ఎమోషనల్‌గా ఆలోచించకుండా లాజికల్‌గా ఆలోచిస్తే ఈ వారం ప్రశాంతంగా గడుస్తుంది. అది దృష్టిలో ఉంచుకోండి కన్యా రాశి జాతకులు. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదనే చెప్పవచ్చును. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా ఈ వారము అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటలెక్చువల్ ఎవొకేషన్స్‌లో ఉన్నవారికి ఈ వారము చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. విద్యార్థులైన ఈ రాశి జాతకులు చక్కగా చదువుతారు. బుద్ధికి పని చెప్తారు. చక్కగా ఉత్తీర్ణులవుతారు. మంచి జ్ఞానాన్ని కూడా సంపాదిస్తారు ఈ వారంలో వాళ్ళు చదివిన విషయాలలో. మొత్తంగా చూసుకుంటే ఈ వారం వీరికి గృహ సౌఖ్యం కూడా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వారం వీరికి అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఇంట్లో కుటుంబ సభ్యులతో సత్సంబంధాలనేవి ఏర్పడతాయి. అన్యోన్యత అనేది ఉంటుంది. అండర్‌స్టాండింగ్ అనేది ఉంటుంది. ఈ వారము కన్యా రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఇష్టదేవత ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. తదుపరి తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ వారము మొత్తంగా చూసుకుంటే సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల, అలాగే పిల్లల ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే పిల్లల చదువు, ఉద్యోగము తదితర విషయాలలో ఈ రాశి జాతకులు కొంచెం సంతృప్తిని పొందుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కావలసిన ప్రయత్నాలు చేయండి. తగిన ప్రయత్నాలు, తగిన ప్రణాళికతో చేయండి. ముందుకు వెళ్ళండి. సత్ఫలితాలను పొందుతారు. కార్యాచరణ అనేది ముఖ్యము. అలాగే విద్యార్థులు కూడా చక్కగా చదువుతారు. చక్కటి మార్కులు సాధిస్తారు ఏవైనా పరీక్షలు ఉంటే గనక. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ వైపు మళ్ళీ అవకాశం ఉంది. అది సహజమే అనుకోండి. కాకపోతే దాన్ని కూడా తగ్గించుకోండి తులారాశి జాతకులు. ఆర్థికంగా కూడా ఎటువంటి లోటు లేదు. మొత్తంగా చూసుకుంటే ఈ తులారాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఈ వారము వీరు శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు అని చెప్పవచ్చును. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారము మానసికంగా కొంత చికాకు ఉండే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంచెం వర్క్ లోడ్ అనేది ఉండవచ్చును ముఖ్యంగా వారాంతంలో. అలాగే ఆరోగ్యపరంగా ఎటువంటి చికాకులు అనేవి ఉండవు. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. అలాగే పెద్దవారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త అవసరము. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. ఆర్థికంగా ఎటువంటి లోటు లేదు. భగవంతుడి అనుగ్రహంతో ఉన్నంతలో
చక్కగానే ఉంటారని చెప్పవచ్చును. విద్యార్థులైన ఈ రాశి జాతకులు ఈ వారం కొంచెం ఏకాగ్రతను పెంచుకోవటం సూచించటమైనది. ఆ విధంగా చేయటం ద్వారా భవిష్యత్తులో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా మెడిటేషన్ చేస్తూ ఉండండి. కొంచెం ఏకాగ్రతను పెంచుకోండి. ధ్యానం చేయటం ద్వారా ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఇది తులారాశి వారికి విద్యార్థులకు సూచించటమైనది. ఓవరాల్గా చూసుకుంటే ఈ తులారాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఈ వారము వీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. వీరు కుటుంబ సభ్యులందరితో ఎంతగా కలిస్తే వీరికి అంతగా లాభదాయకము, శ్రేయోదాయకము అని చెప్పవచ్చును. అంత ప్రశాంతత కూడా ఉంటుంది. ఐసోలేషన్ అనేది పనికిరాదు. ముఖ్యంగా ఒంటరిగా ఉండే ప్రయత్నం అస్సలు చేయకండి. అందరితో అన్నీ పంచుకోండి, చక్కగా ఉంటుంది. ఆర్థిక పరంగా చిన్న చిన్న చికాకులు ఉన్నా కూడా వాటి నుండి బయటపడతారు. ఏమి ఉండవనే చెప్పుకోవచ్చును. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు అప్స్కిల్ అవ్వండి, నూతన ప్రయత్నాలకు పునాదులు వేయండి, న్యూ ఆపర్చునిటీస్కి ట్రై చేయండి. వ్యాపారస్తులు ఏదైనా పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి చేయండి. అనుభవజ్ఞుల సలహా తీసుకొని చేయండి. తప్పకుండా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఇంతకుముందే చెప్పుకుంటున్నట్టు అందరితో కలిసి ఉండటం అనేది మీకు లాభదాయకము, శ్రేయోదాయకము. ఆర్థిక పరంగా కూడా పెద్దగా సమస్య అయితే ఏం కనపడటం లేదు. మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. శారీరక ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. సరైన సమయంలో భోజనము, సరైన నిద్ర మీకు అవసరము ఈ వారంలో. మొత్తంగా చూసుకుంటే మిశ్రమంగా ఉంటుంది, కొంతవరకు పాజిటివ్గానే ఉంటుంది ఈ ధనుర్రాశి జాతకులకు ఈ వారంలో. వీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా ఈ వారంలో సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ప్రయత్నం ద్వారా అనుకున్న పనులను సాధిస్తారు. అప్పుడప్పుడు మధ్యలో కొంచెం అలసత్వము, బద్ధకము అనేది ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికే ఎక్కువగా మీరు మొగ్గు చూపుతారు. కొంచెం యాక్టివ్గా ఉండండి. ప్రయత్నం ద్వారా అన్ని పనులు సఫలమవుతాయి ఈ వారంలో మీకు. అలాగే పిల్లల విషయంలో సంతృప్తికరంగా ఉంటారు. ఆర్థిక పరంగా కూడా పెద్దగా లోటు ఏమీ కనబడటం లేదు. ఇంట్లో పెద్దల విషయంలో ముఖ్యంగా వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది సూచించటమైనది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న మకర రాశి జాతకులు ఈ వారము సత్ఫలితాలని పొందుతారు. వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ముఖ్యంగా చికాకులైతే ఉండవు, అంతవరకు అయితే ఉంది. అలాగే విద్యార్థులు కూడా చక్కగా ఫోకస్ చేసి చదువుతారు కొంచెం ప్రయత్నం ద్వారా. మొత్తంగా చూసుకుంటే కుటుంబ సభ్యుల మధ్య కూడా అన్యోన్యత అనేది ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వారము మకర రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఈ వారం వీరు సూర్యారాధన చేయటం ద్వారా యోగ్యత ఉన్నవారు, సంధ్యావందనం అయితే ప్రతినిత్యం చేసుకోవాల్సిందే, తప్పదు. యోగ్యత ఉన్నవారు సూర్యారాధన చేయటం ద్వారా ఈ వారం వీరు సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈ వారం ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. చేస్తున్న పని విషయంలోనే ఎక్కువగా ధ్యాస ఉంచుతారు. ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తారు. అలా ఉండకండి. ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించండి. వాయిదాలు వేయకండి. ఏదైనా అవసరం అనుకుంటే డాక్టర్ని సంప్రదించండి తప్ప వాయిదాలు వేయకండి. ఏ విషయాలనైనా ఇన్స్టెంట్గా తీసుకోండి నిర్ణయాలను. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. అలాగే ఆర్థిక పరంగా పెద్దగా లోటు ఏమీ లేదు. వ్యాపార రంగంలో ఉన్నవారు కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును.
నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వీలైతే వాటిని అవాయిడ్ చేయండి, లేదా ప్రయాణం సమయంలో కొంచెం జాగ్రత్త వహించండి. విద్యార్థులైన ఈ రాశి జాతకులకు కొంచెం ఏకాగ్రత అనేది అవసరము. ఫోకస్ అనేది పెరగాలి. తద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా అన్యోన్యత అనేది ఉంటుంది. ఆర్థికంగా కూడా వెసులుబాటు అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారు 1-2 సార్లు ఆలోచించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం పనికిరాదు. ఈ వారము కుంభరాశి జాతకులు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా, కులదేవత ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ రాశి జాతకులకు ఈ వారము కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. బద్ధకం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బద్ధకాన్ని జయించాలి. పోస్ట్పోనింగ్ అనేదాన్ని చేయకండి. వాయిదా పద్ధతి అనేది పనికిరాదు. దేనికైనా కూడా ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేస్తూ ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు వహించండి. పెద్ద సీరియస్ విషయాలు అయితే ఏమీ లేవు. వైద్యుల సలహాల ప్రకారం ముందుకు వెళ్ళండి. సరైన సమయంలో భోజనము, సరైన సమయంలో నిద్ర అనేది మీకు అవసరము. ఎప్పటికప్పుడు మీరు ఏదో ఒక పనిలో ఎంగేజ్డ్గా ఉండేట్టు చూసుకోండి. లేదంటే ఏదో ఒక ఆందోళన మెదడును తొలుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండే ప్రయత్నం చేయండి మీనరాశి జాతకులు. అలాగే ఆర్థికంగా కూడా పెద్దగా లోటేమి కనబడటం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా అన్యోన్యత అనేది ఉంటుంది. సంతానం పట్ల కూడా సంతృప్తికరంగా ఉంటారు. విద్యార్థులైన ఈ రాశి జాతకులు కొంచెం ఏకాగ్రతను పెంచుకోవాలి. ప్రతి నిత్యము మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి. ఇది మీకు భవిష్యత్తుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ మీనరాశి వారికి కూడా గతంతో పోలిస్తే ఈ వారం కొంచెం నయంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఈ మీనరాశి వారు ఈ వారంలో ప్రతి నిత్యము కులదేవత ఆరాధన, ఇంటి దైవం ఎవరైతే ఉంటారో వారి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. ముఖ్యమైన సూచన ఈ రాశి వారికి ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు ఎంగేజ్డ్గా బిజీగా ఉండేట్టు చూసుకోండి. మిగిలిన అన్ని విషయాలు వాటంతటవే సెట్ అవుతాయి. ఇది ఈ వారము 12 రాశుల వారికి గ్రహ సంచారం రీత్యా రాశి ఫలాలు. వచ్చే వారం మళ్ళీ రాశి ఫలాల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.